నిజామాబాద్ ని స్మార్ట్ సిటీగా మారుస్తానన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. నిజామాబాద్ లోని పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో బీజేపీ చేపట్టిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో మాట్లాడారు. కేంద్రం నుంచి 100 కోట్ల అమృత్ నిధులు వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులను మిషన్ భగీరథకు మళ్లించిందని ఆరోపించారు. ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయన్నారు. యువత ఓటింగ్ లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు అరవింద్. చేయడం జరిగింది. నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా పార్లమెంట్ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరగాలి. పట్టణంలో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం చాలా పెరగాల. ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి ఫుడ్ ఓవర్ పెడుతున్నారు, వాళ్ళకి వంట గ్యాస్ ఓవర్ ఇస్తున్నారు, వాళ్ళ ఇళ్ళ చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ బీమార్లై ఐసీయూలో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా ఎవరిస్తున్నారు. దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఎవరిస్తున్నారు. వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతున్నారో వాటికి డబ్బులు ఎవరిస్తున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఆలోచన లేకుండా ఓట్లు వేయడం జరుగుతుంది ఒక వర్గం. కాబట్టి దానికి ధీటుగా మనం అందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఇవాళ వాకర్స్ అసోసియేషన్తో కలిసినాక పెద్ద మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో కూడా మనకి లభించబోతా ఉన్నది. దయచేసి మీ పిల్లలు బెంగళూరులో చదవచ్చు, హైదరాబాద్లో చదవచ్చు, చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, వివిధ ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఓటింగ్ రోజు దయచేసి నిజామాబాద్కు వచ్చి ఇందూరుకు వచ్చి తమ ఓటు వేయాల్సిందిగా మీరు చెప్పండి. వాళ్ళని కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఓటేయమని మీరు వాళ్ళకి కన్వే చేయండి.